హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. తిరుమల ఏడుకొండల పరమార్థం, ఆధ్యాత్మిక రహస్యాలు. తిరుమలలోని ఏడుకొండలు కేవలం భౌగోళిక పర్వతాలు మాత్రమే కాదు, అవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీకలు. ఈ ఏడుకొండలు దాటడం అంటే మన అంతరంగంలోని 7 చక్రాలను అధిగమించడం. ఆ తర్వాత లభించేది ఆనందానుభూతి. ఆ ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకే స్వామి ఏడుకొండలపై వెలసి ఉన్నాడు. తిరుమల ఏడుకొండల పేర్లు: నీలాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. ఈ ఏడుకొండలు సాలగ్రామ స్వరూపాలు, మహర్షులే స్వయంగా పర్వతాలుగా అవతరించిన రూపాలు అని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలోని చెట్లు, పుట్టలు, పక్షులు కూడా మహర్షుల అంశలేనని నమ్మకం. అందుకే తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. శ్లోక మహిమ. ఈ క్షేత్రానికి సంబంధించిన 20 నామాలను పఠిస్తే సర్వపాప బంధ విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం. అంజనాద్రి వృషాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచల వైకుంఠాద్రి పుష్కరాద్రి ఇతి నామాని విసంతి. ఏడుకొండల అంతరార్థం. నీలాద్రి. స్వామివారికి తొలిసారి తలనీలాలు సమర్పించిన నీలాంబరి పేరు మీద ఈ కొండకు నామకరణం జరిగింది. తలనీలాల సమర్పణ అంటే అహంకార విసర్జన. వృషభాద్రి. వృషభుడు, ఎద్దు, వేద ప్రమాణానికి సంకేతం. వేదమే ప్రమాణమని అంగీకరించిన వాడే ఈ కొండ ఎక్కగలడు. వృషభాసురుడి పురాణ గాథ ఈ కొండ మహిమను చాటుతుంది. గరుడాద్రి. గరుడు చేసిన తపస్సుకు ఫలితంగా ఈ కొండ ఏర్పడింది. ఉపనిషత్తుల జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవడమే గరుడాద్రి భావం. అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. చూసే ప్రతిదానిలో బ్రహ్మాన్ని దర్శించటం, ఇదే అంజనాద్రి తత్వం. అంజనాదేవి తపస్సు ఫలితంగా హనుమంతుడు జన్మించాడు. శేషాద్రి. అంతా బ్రహ్మమే అని అనుభవంలో తెలిసిన స్థితి. రాగద్వేషాలు లేని, భయం లేని సమత్వ స్థితి సప్తగిరుల్లో ప్రధానమైన కొండ శేషాద్రి. వెంకటాద్రి. వేం అంటే పాపం, కట అంటే హరించుట. స్వామి సమక్షంలో సర్వ పాప నాశనం. కలియుగ దైవం వెలిసిన పవిత్ర గిరి. మాధవుడి కథ ఈ కొండ మహిమకు నిదర్శనం. నారాయణాద్రి. తుల్యావస్థను కూడా దాటి తానే బ్రహ్మమై నిలిచే స్థితి. నారాయణ మహర్షి తపస్సు చేసిన పర్వతం కావున ఈ నామం స్థిరపడింది. సారాంశం. తిరుమల ఏడుకొండలు ఎక్కడమంటే శరీర ప్రయాణం కాదు, ఆత్మ ప్రయాణం. అహంకారం నుంచి ఆనందం వైపు సాగే మార్గం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.